తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలవరం కుడి కాలువ గట్లు తాడిపూడి కాలువ గట్లు అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయి. 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ఉంగుటూరు, దెందులూరు తదితర నియోజకవర్గాల పరిధిలో పోలవరం కుడి కాలువ పనుల్ని పూర్తి చేశారు. కాలువ తవ్వగా వచ్చిన మట్టిని గట్లపై వందలాది ఎకరాల విస్తీర్ణంలో వేసి ఉంచారు. ప్రస్తుతం ఆ గట్లు మినీ అడవుల్ని తలపిస్తున్నాయి. అయితే అక్రమార్కులకు ఈ అడవులు వరంగా మారాయి. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో ఇష్టరాజ్యంగా రెచ్చిపోయిన కలప మాఫియా ప్రభుత్వం మారిన యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో ఉన్న పోలవరం కుడి కాలువ గట్లతో పాటు తాడిపూడి కాలువ గట్లపై ఉన్న చెట్లను అక్రమంగా నరికివేస్తూ లక్షలాది రూపాయల దోపిడీని కొనసాగిస్తున్నారు. కాలువ గట్లపై ఏపుగా పెరిగిన తుమ్మ, కంచిత్రం, వేప, సీమ, చింత తదితర జాతులకు చెందిన చెట్లను యథేచ్ఛగా నరికివేసి పొగాకు క్యూరింగ్ కు ఉపయోగపడే విధంగా రైతులకు అక్రమంగా అమ్మివేస్తున్నారు. టన్ను 4,000 రూపాయల వంతున రోజుకు ఒక గ్రామంలో 20 నుండి 30 టన్నుల వరకు కలపను నరికివేసి అక్రమంగా అమ్ముకుంటున్నారు. అయితే ప్రాథమిక స్థాయిలో చర్యలు చేపట్టవలసిన సంబంధిత పోలవరం కుడి కాలువ ఇరిగేషన్ అధికారులు తమకేమీ పాటినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమాలు జరుగుతున్నట్లు గ్రామంలోని వ్యక్తులు ఫోన్ చేస్తున్న దానికి సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. కలప నరికి వేస్తున్న అక్రమార్కులతో చేతులు కలిపిన కొంతమంది పోలవరం కుడి కాలువ అధికారులు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటి వరకు పోలవరం కుడి కాలువకు సంబంధించిన అధికారులు కలప అక్రమార్కులపై కేసులు పెట్టిన దాఖలాలే కనిపించడం లేదు. దీంతో దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్లకు చెందిన కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. దీనికి తోడు నల్లజర్ల మండలంలో లేని బొగ్గు ఫ్యాక్టరీ పేరిట ఒక అనుమతి పత్రాన్ని తీసుకొచ్చి అడిగిన ప్రజలకు ఆ పత్రాన్ని చూపిస్తూ యథేచ్ఛగా చెట్లను నరుకుతున్నారు. ఇది గత 5 ఏళ్లుగా జరుగుతున్నా ఇప్పటి వరకు పట్టించుకున్న అధికారులే లేరు. అధికారులకు మీడియా ప్రతినిధులు ఎవరైనా ఫోన్ చేసినా అది తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి పోలవరం కుడి కాలువ గట్లపై ఉన్న చెట్లను కాపాడాలని కోరుతున్నారు. లేని పక్షంలో అతి తొందరలోనే పోలవరం కుడి కాలువ గట్లపై ఉన్న చెట్లు మాయమయ్యే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. వేములపల్లి నరేంద్ర, గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. పోలవరం కుడి కాలువ, తాడిపూడి కాలువ అక్రమదారులకి, భూ కబ్జాలకి ఇక్కడ నిలయంగా మారింది. ఈ గట్టు మీద ఉన్న అనేక రకాల మారుజాతి వృక్షాలని, వేప, చింత, సేము చింత చెట్లని నరుక్కుని బేరం క్యూరింగ్కి వాడుకుంటున్నారు. టన్ను వచ్చి 4,000 రూపాయలు చొప్పున తోలిస్తున్నారు. రాంపాల నుంచి 20-30 మంది జనాన్ని తీసుకొచ్చి కటింగ్ మిషన్లతోటి పెద్దాపురం పెద్దలు నరికిచ్చి వాళ్ళు వేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బేరలను కూడా వేపిస్తున్నారు. దీని గురించి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఇది మా డివిజన్లోకి రాదంటాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మా ఏరియా కాదంటాం. ఒకవేళ అధికారులు వచ్చినప్పటికీ ఇక్కడ రావడానికి ముందే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు తప్పుకున్న రావడం చేస్తారు తప్ప ఇప్పుడు దీని మీద యాక్షన్ అయితే తీసుకోలేదు. ఇలాగే గడిస్తే కనుక కొన్ని రోజులకి పోలవరం గట్టు ఒక మొక్కనే లేకుండా బోడిగుండు అయిపోతుంది. దీని మీద కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు అర్జిస్తున్నారు, కొన్ని లక్షల చేతులు మారుతుంది. దీని గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ వారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇమోలు కాడ నుంచి పెద్దాపురం, వ్యాలిసింతలగూడెం, చెరికిమెల్లి ఈ లొకేషన్లో కొన్ని లక్షల పుల్లలో చేతులు మారిపోతున్నాయి. టన్ను 4,000 చెప్పిన ఈ పెద్దాపురం గ్రామస్తులు అండా మీద వెళ్ళిపోతున్నాయి. బయట రాంపాలెం జనాన్ని 20-30 మందిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవసరమైతే మమ్మల్ని కొడతకు కూడా వస్తున్నారు. అంటే నీ దిక్కున్న గారు చెప్పుకోమంటున్నారు. ఇక్కడ పెద్దాపురం అండను బట్టి వాళ్ళు చెలరేగిపోయి మా మాట ఏమి వినట్లేదు. ఈ పోలవరం పెద్ద టన్నులు వేల టన్నులు వెళ్ళిపోయింది. ఇప్పటికి 2 నెలల బట్టి నరుగుతున్నారండి. దీని మీద ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసినా మాది కాదు అంటున్నారు తప్ప అవసరమైతే ఫోన్లు కూడా ఎత్తులేదండి. ఒకవేళ ఇసుకిచ్చి మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, వచ్చి వాళ్ళు ముందర ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన గంటకి వాళ్ళు వస్తున్నారండి. అక్కడ ఏమీ లేదని మా మీద రివర్స్ అవుతున్నారండి. వాళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చేసారండి. ఇక్కడ ఎవరు అదుపు లేకుండా ఇలా కొన్ని వేల లక్షలు చేతులు మారిపోతున్నాయండి. సాయంత్రానికే లేదనేటప్పటికి మొత్తం రోజుకో 10 లక్షల రూపాయలు దీన్ని తీస్తున్నారండి. ఇక్కడ ఎవరో ఆ పెద్దోళ్ళ ముందర ఎవరో మాట్లాడితే సరిపోమండి మేమందరూ. ఇంకా మాకు వాళ్ళు కూడా ఎస్సీ కుర్రోళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీదకి వచ్చేలాగా మమ్మల్ని చేస్తున్నారండి. మేము వీడియోలు గట్ట అన్నీ తీసామండి. ఆ వీడియోలు చూడండి వాళ్ళు ఎలా అసభ్యంగా మాట్లాడుతున్నారో. మేము ఉన్న వెనకమాలని వాళ్ళు బయటకు రాకుండా ఇలా చేస్తున్నారండి.